ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రేణు వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో జున్ను రెసిపీని మీ అందరితోని షేర్ చేసుకోబోతున్నాను. మా అందరికీ తెలుసులే అని అనుకోకండి. నేను చెప్పిన కొలతలతో మీరు కానీ ట్రై చేస్తే పర్ఫెక్ట్ జున్ను అయితే మీకు రెడీ అయిపోతుంది. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా మీకు పర్ఫెక్ట్ గా సాఫ్ట్ గా జున్ను వస్తుంది. గట్టి పడ్డం అలాంటిది ఏమి ఉండదు. ఇన్ఫాక్ట్ నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే మాత్రం సూపర్ గా ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. జున్ను చేయడం కోసం ఇలా లోతుగా వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకోండి. జున్ను పాలు మనం ఏ క్వాంటిటీలో అయితే తీసుకుంటామో అదే క్వాంటిటీలోని నార్మల్ పాలను కూడా తీసుకోండి. ఇక్కడ నేను 2 కప్పులు జున్ను పాలు, 2 కప్పులు నార్మల్ పాలు తీసుకుంటున్నాను. నార్మల్ పాలు నేను డైరెక్ట్ గా ప్యాకెట్ పాలు అయితే వేసేసాను. మళ్ళీ వాటిని మరగబెట్టి చల్లార్చి అలాగేమీ వేయలేదు. అండ్ బెల్లం వచ్చేసి నేను 3/4 కప్ వేసుకుంటున్నాను. ఫుల్ కప్ కాదు, 3/4 కప్ వేసాను బెల్లము. మీరు ఒకవేళ స్వీట్నెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఫుల్ కప్ వేసేసుకోండి. బెల్లం కరిగేంత వరకు కూడా పాలల్లోనే అది అలా మిక్స్ చేస్తూ ఉండండి. అండ్ బెల్లం కరిగిపోయిన తర్వాత ఒక 2 స్పూన్స్ అయితే నేను షుగర్ యాడ్ చేసుకున్నాను. పంచదార కరిగేంత వరకు అయితే బాగా కలుపుకోండి. బెల్లం పంచదార బాగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మళ్ళీ అది బాగా మిక్స్ చేసుకోండి. మధ్యలో ఒక క్లిప్ మిస్ అయింది. బెల్లము పంచదార బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పాలను ఒకసారి వడకట్టుకోండి. అందులో ఏమైనా నలకలు ఏవైనా ఉన్నా కూడా మనకి రిమూవ్ అయిపోతాయి. ఆ తర్వాత ఇందులోకి యాలకుల పొడి, మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెద్ద గిన్నెని తీసుకోండి. అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా దాని మీద స్టాండ్ పెట్టుకొని అందులోని మనం మిక్స్ చేసుకుని ఈ జున్ను పాలను అంతటిని కూడా ఆ స్టాండ్ మీద అయితే ప్లేస్ చేయండి. సేమ్ మనం కేక్ ఎలా అయితే చేస్తామో జున్ను కూడా సేమ్ అలాగే. జున్ను పాల గిన్నె మీద ఒక మూత పెట్టేసి మళ్ళీ పెద్ద గిన్నె మీద కూడా మూత పెట్టేసి దాని మీద బరువును పెట్టండి. 30 to 40 మినిట్స్ కి మనకి జున్ను రెడీ అయిపోతుంది. 30 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేయండి. ఒక నైఫ్ తీసుకొని ఆ జున్ను పాల మధ్యలోనైతే ఇలా గుచ్చి చూడండి. క్లీన్ గా మనకి చాక్ అయితే నీట్ గా బయటకు వచ్చేస్తే మనకి జున్ను రెడీ అయిపోయినట్టే. ఒకవేళ వైట్ గా పాలు లాగా గానీ వస్తే మనకి ఇంకా జున్ను రెడీ అవ్వలేనట్టు. ఇంకొక 10 to 15 మినిట్స్ ఇలా మూత పెట్టేసి అలా వదిలేయండి. నాకు ఇక్కడ జున్ను రెడీ అవ్వడానికి 40 to 45 మినిట్స్ టైం అయితే పట్టింది. జున్ను రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 1 అవర్ పాటు అది ఏవి కదపకుండా అలా పక్కన వదిలేయండి. అది కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చేసిన తర్వాత ఒక 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేయండి. 2 అవర్స్ తర్వాత ఇలా బయటకు తీసి చూస్తే మనకి పర్ఫెక్ట్ జున్ను అయితే రెడీ అయిపోతుంది. ఇంత సింపుల్ గా మనం జున్ను అయితే తయారు చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ అలాగే జున్ను అంటే మీలో ఎంత మందికి ఇష్టమో కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేణు వ్లాగ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.